హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సోషల్ మెథడాలజీలో భాగంగా సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అంటే సెమిస్టర్ 2లో భాగంగా 5వ పాఠం సాంఘిక శాస్త్ర అభ్యసనంలో మూల్యాంకనం ఎవాల్యుయేషన్ ఇన్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ గురించి తెలుసుకుందాం. మూల్యాంకనం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భాగం. అన్ని విద్యా లక్ష్యాలతో దగ్గర సంబంధం ఉండి విద్యార్థుల అభ్యసన అలవాట్ల మీద, ఉపాధ్యాయుల బోధన పద్ధతుల మీద ప్రభావం చూపుతుంది. విద్యా సాధనను మాపనం చేయడమే కాక విద్యార్థుల అభివృద్ధికి లక్ష్యాలను చూపించే సాధనం అని నిర్వచించినది కొఠారి కమిషన్. లక్ష్యం ఏ మేరకు సాధించబడిందో, తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించామో తెలియజేసేది మూల్యాంకనం అని నిర్వచించినది ఎన్సిఈఆర్టీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. పాఠశాల నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో ముఖ్య పాత్ర వహించేది తరగతి గది బోధన. అభ్యసనకు ప్రత్యక్షంగా దోహదపడేది, కార్యక్రమయుత బోధనకు ప్రయోజనం చేకూర్చేది, విద్యా ప్రణాళిక నిర్మాణంలో, జవాబుదారీ కార్యక్రమంలో, మంత్రణం, మార్గదర్శకత్వంలో, పాఠశాల పరిపాలనలో, పరిశోధనలో తోడ్పడే ప్రక్రియే మూల్యాంకనం అని నిర్వచించినది గ్రోన్లండ్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది రాల్ఫ్ టైలర్. నికష టెస్ట్ అనేది ఒక విషయానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలను, జ్ఞానాన్ని నిర్ధారించడానికి నిర్వహించేది. ఇది కూడా ఒక పరీక్షే. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉంటుంది. ఒక చిన్న స్థాయి పరీక్ష, తక్కువ నిడివి కలది, చాలా తక్కువ సిలబస్ లో నిర్వహించే పరీక్ష ఏది? నికష టెస్ట్. ఒక పాఠ్యాంశంలో గాని, పాఠ్యాంశంలో కొంత భాగంలో గాని, కొద్ది పాఠ్యాంశాలకు సంబంధించినదిగా గాని ఉండే పరీక్ష ఏది? నికష. విద్యార్థులకు ముందస్తు సూచనతో గాని, సూచన లేకుండా గాని అప్పటికప్పుడు నిర్వహించే పరీక్ష ఏది? నికష టెస్ట్. నికష ముఖ్య ఉద్దేశ్యం ఏది? బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం. ఇది ర్యాంకులు, గ్రేడులు ఇవ్వడానికి, విద్యార్థులను పోల్చడానికి ఉద్దేశించినది కాదు. నికష టెస్ట్. పరీక్ష ఎగ్జామినేషన్ అనేది విస్తృత పాఠ్యాంశాలకు సంబంధించినది. ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్దేశించిన తేదీలలో నిర్వహించేది. ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉంటుంది. దీనికి ర్యాంకులు, గ్రేడులు ఇస్తారు. విద్యార్థి స్థాయిని అంచనా వేయడానికి, పై తరగతులకు పంపడానికి వాడేది. సంవత్సరాంతంలో గాని, టర్మ్ వారీగా గాని నిర్వహించేది. మాపనం మెజర్మెంట్ అనేది నికషలు, పరీక్షలు నిర్వహించిన తర్వాత విద్యార్థుల సాధన లేక నిష్పాదన కొన్ని నియమాల ప్రకారం సంఖ్యాబద్ధంగా నిర్ధారించేది. ఉదాహరణకు యూనిట్ టెస్టులు, త్రైమాసిక అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించిన తర్వాత విద్యార్థుల నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ ను మార్కుల రూపంలో తెలియజేయడం. మూల్యాంకనం అనేది మాపనం వల్ల వచ్చిన ఫలితాలకు విలువలు ఆపాదించి తగిన నిర్ణయాలు చేయడం. మాపనం ఆధారంగా విద్యార్థి సాధన లేక నిష్పాదనకు విలువ కట్టడం. వీటి ద్వారా విద్యార్థి సామర్థ్యాలను మాపనం చేయడం జరుగుతుంది, నికష లేదా పరీక్ష ద్వారా. దీని ద్వారా విద్యార్థులు పొందిన మార్కులను లేదా గణనలను వ్యాఖ్యానించడం జరుగుతుంది. మాపనం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని సంఖ్యల అంటే మార్కుల రూపంలో వ్యక్తపరిచేది అంటే పరిమాణాన్ని నిర్దేశించేది ఏది? మాపనం. మాపనం నిర్దేశించిన గణనకు ఒక అర్థాన్ని, విలువను, నిర్ణయాన్ని నిర్దేశించేది అంటే మాపనం యొక్క
సమగ్ర రూపం ఏది? మూల్యాంకనం. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో నిర్వహించిన పరీక్షలో 70 మార్కులు రావడం అనేది మాపనం అయితే అతను ప్రథమ శ్రేణి సాధించాడు అని నిర్ధారించేది ఏది? మూల్యాంకనం. అంచనా లేదా మదింపు. అసెస్మెంట్ అనేది బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా కొంతమేర బోధన పూర్తయిన తర్వాత బోధన సరైన దిశలో కొనసాగుతున్నదా, విద్యార్థి సరిగా అభ్యసనం చేయగలుగుతున్నాడా, బోధనా పద్ధతులను మార్చవలసిన అవసరం ఉన్నదా అని తెలుసుకోవడానికి మౌఖికంగా గాని లేదా రాత పద్ధతిలో ఒక నికష నిర్వహించి పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరుచుకోవడానికి చేసే మధ్యంతర మూల్యాంకనం. ఇది కూడా ఒక రకంగా నిర్మాణాత్మక మూల్యాంకనమే. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనగా బోధనా అభ్యసన ప్రక్రియ నడుస్తున్న సమయంలోనే విద్యార్థుల పురోగతిని తెలుసుకొని తక్షణ ఫీడ్బ్యాక్ ఇచ్చి మెరుగుదల చేయడానికి ఉపయోగించే మూల్యాంకనం. ఉదాహరణకు తరగతిలో ప్రశ్నలు జవాబులు, చిన్న టెస్ట్ లేదా క్లాస్ టెస్ట్, హోంవర్క్ పరిశీలన, నోట్బుక్ చెకింగ్, ప్రాజెక్ట్ మధ్యలో ఇచ్చే సూచనలు. సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనగా బోధన పూర్తయ్యాక ఒక యూనిట్ లేదా టర్మ్ లేదా కోర్సు చివరలో విద్యార్థి మొత్తం అభ్యసన ఫలితాన్ని అంచనా వేసే మూల్యాంకనం. ఉదాహరణకు యూనిట్ టెస్ట్, టర్మ్ ఎగ్జామ్, వార్షిక పరీక్ష, బోర్డు పరీక్షలు, ఫైనల్ అసెస్మెంట్. జాతీయ విద్యా విధానం 2020 మూల్యాంకన ప్రక్రియకంతటికి విస్తృతంగా ఉపయోగించిన పదం ఏది? అంచనా, అసెస్మెంట్. మూల్యాంకన ప్రక్రియలో వ్యాసరూప ప్రశ్నలతో పాటు లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండాలని సూచించిన కమిషన్ ఏది? మాధ్యమిక విద్యా కమిషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాల విద్యలో చాలా అవసరమని సూచించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. నాన్ డిటెన్షన్ విధానాన్ని సూచించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. యూనిట్ టెస్ట్ల నిర్వహణ, క్యుమ్యులేటివ్ రికార్డు నిర్వహణ ఏ మూల్యాంకనంలో భాగంగా అమలులోకి వచ్చాయి? నిరంతర సమగ్ర మూల్యాంకనం. పాఠశాలలో విద్యార్థులకు విలువలు బోధించడానికి వారానికి కనీసం 2 పీరియడ్లు నైతిక బోధనకు కేటాయించాలని, వివిధ క్లబ్ కార్యక్రమాలు, ఆటలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. పాఠశాలలో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్, శ్రీ ప్రకాష్ కమిటీ సూచించిన నైతిక ఆధ్యాత్మిక విలువల బోధనను అమలు చేయాలని సూచించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ సూచించిన నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని కొనసాగించాలని సూచించినది జాతీయ విద్యా విధానం 1986. పిల్లల సమగ్ర వికాసాన్ని గురించి చర్చించినది ఏది? జాతీయ పాఠ్య ప్రణాళిక 2005. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించి చట్టబద్ధం చేసిన చట్టం ఏది? విద్యా హక్కు చట్టం 2009. పిల్లల శారీరక, మానసిక, నైతిక వికాసాన్ని, రాజ్యాంగ విలువలను మూల్యాంకనం చేయాలని నిర్దేశించిన చట్టం ఏది? విద్యా హక్కు చట్టం 2009. మూల్యాంకనాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం మూల్యాంకనంలో పరివర్తనగా పేర్కొన్నది ఏది? జాతీయ విద్యా విధానం 2020. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపే ప్రగతి పత్రాలు ఎవరి మార్గదర్శకత్వంలో తయారు చేయబడతాయి? ఎన్సిఈఆర్టీ,
SCERT. జాతీయ స్థాయిలో జాతీయ మదింపు కేంద్రం అంటే నేషనల్ అసెస్మెంట్ డెవలప్మెంట్ పరాక్ స్థాపనకు సూచించినది ఏది? జాతీయ విద్యా విధానం 2020. ప్రగతి పత్రం సమగ్రమైనదిగా 360 డిగ్రీలదిగా బహుముఖీయమైనదిగా ఉంటుందని పేర్కొన్నది ఏది? జాతీయ విద్యా విధానం 2020 అంటే NEP 2020. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో విద్యార్థి యొక్క ప్రత్యేకతలను వివరించేదిగా ప్రగతి పత్రం ఉంటుంది అని పేర్కొన్నది ఏది? జాతీయ విద్యా విధానం 2020 అంటే NEP 2020. క్విజ్లు, రోల్ ప్లేలు, జట్టు పని, పోర్ట్ఫోలియోలు మొదలగు వానిలో విద్యార్థి యొక్క స్వీయ అంచనా, తోటి విద్యార్థుల అంచనా, ఉపాధ్యాయుల అంచనాలతో కూడినదిగా ప్రగతి పత్రం ఉంటుందని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం 2020 అంటే NEP 2020. విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ఒక విద్యార్థి ఒక సంవత్సరంలో 2 సార్లు అంటే వాళ్ళు కావాలనుకుంటే మెరుగుదల అంటే ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ బోర్డు పరీక్ష రాయడానికి అవకాశం ఉండాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం 2020 అంటే NEP 2020. 3, 5, 8 తరగతులలో సంబంధిత పరీక్షా అధికారుల చేత పరీక్షలు నిర్వహించి ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థుల మౌలిక అక్షరాస్యతను, సంఖ్యాత్మకతను, ఇతర పునాది నైపుణ్యాలను పరీక్షించాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం 2020 అంటే NEP 2020. పరాక్ పూర్తి రూపం నేషనల్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. జాతీయ మదింపు కేంద్రం పరాక్ ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది? విద్యా మంత్రిత్వ శాఖ. జాతీయ మదింపు కేంద్రం పరాక్ ఎవరి క్రింద పనిచేస్తుంది? NCERT. దేశంలోని గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల బోర్డుల విద్యార్థుల మూల్యాంకనానికి సంబంధించిన నియమాలు, ప్రమాణాలు, మార్గదర్శకాలను నిర్దేశించేది ఏది? పరాక్ జాతీయ మదింపు కేంద్రం. రాష్ట్ర బోర్డుల మూల్యాంకన పద్ధతులను మార్చుకోవడానికి ప్రోత్సహించేది, సహాయపడేది ఏది? పరాక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర రాష్ట్ర బోర్డులకు నూతన మూల్యాంకన పద్ధతుల గురించి ఇటీవల పరిశోధన గురించి తెలియజేసేది ఏది? పరాక్. ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం జాతీయ పరీక్ష సంస్థ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను ఏర్పాటు చేసినది ఏది? జాతీయ విద్యా విధానం 2020. మూల్యాంకనం రకాలు. ఫార్మ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. 1. స్థానీకరణ మూల్యాంకనం ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. 2. లోప నిర్ధారణ మూల్యాంకనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. 3. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. 4. సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. బోధనకు ముందే విద్యార్థుల నిష్పాదనను, జ్ఞాన నైపుణ్య లక్ష్యాలను అంచనా వేసి వారి స్థానాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే మూల్యాంకనం ఏది? స్థానీకరణ మూల్యాంకనం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా వారి అవసరాలు, అభిరుచులు, శక్తి సామర్థ్యాల ప్రకారం ఉపాధ్యాయుడు బోధన చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? స్థానీకరణ మూల్యాంకనం. విద్యార్థి వ్యక్తీకరించిన సామర్థ్యాలకు అనుగుణంగా వారిని ఏ తరగతిలో ఏ స్థానంలో ఉంచాలో నిర్ధారణ చేసే మూల్యాంకనం స్థానీకరణ మూల్యాంకనం. దీనిని ప్రారంభ మూల్యాంకనం అంటే ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అని కూడా అంటారు. స్థానీకరణ మూల్యాంకనం. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనం. అధీకృత అభ్యసనం
అంటే మాస్టర్ లెర్నింగ్ సాధ్యమయ్యే మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్దేశించబడిన కాల వ్యవధిలో బోధన జరిగిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు ఏ మూల్యాంకనానికి సంబంధించినవి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది అంత్య స్వభావము కలిగి ఉండి బోధన అనంతరం జరుగుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం విద్యార్థులను గ్రేడులుగా విభజించడానికి, తగిన స్థానాలను కల్పించడానికి పనికి వచ్చే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. పాఠ్యాంశం లేదా యూనిట్ లేదా సెమిస్టర్ లేదా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థుల మొత్తం అభ్యసన ఫలితాలను అంచనా వేసే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. స్వీయ మూల్యాంకనంలో ప్రధాన సాధనాలు ఏవి? చెక్ లిస్టులు. నిర్దిష్ట ఫలితాలను రాబట్టడానికి సంబంధించిన మూల్యాంకనం ఏది? పరిమాణాత్మక మూల్యాంకనం. సాధించవలసిన లక్ష్యాలు ముందే నిర్దేశించబడి ఉండే మూల్యాంకనం ఏది? పరిమాణాత్మక మూల్యాంకనం. సంఖ్యాత్మకంగా అంటే మార్కులు, ర్యాంకులు శాతంగా అభ్యాసాన్ని కొలవడం దీనిలో ముఖ్యాంశం. పరిమాణాత్మక మూల్యాంకనం. ఒక కార్యక్రమం లేదా ప్రక్రియలో లోతైన అవగాహనను పరీక్షించడానికి సంబంధించిన మూల్యాంకనం ఏది? గుణాత్మక మూల్యాంకనం. ఎందుకు, ఎలా మొదలైన లోతైన ప్రశ్నలు ఉండే మూల్యాంకనం ఏది? గుణాత్మక మూల్యాంకనం. పరిమాణాత్మక మూల్యాంకన సాధనాలు: 1 మౌఖిక పరీక్ష, 2 ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష, 3 లిఖిత పరీక్ష. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వస్తునిష్ట రూప ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. గుణాత్మక మూల్యాంకన సాధనాలు: 1 ఇంటర్వ్యూ, 2 పరిశీలన, 3 రేటింగ్ స్కేల్, 4 చెక్ లిస్ట్, 5 రికార్డులు, 6 ప్రశ్నావళులు. పరిమాణాత్మక మూల్యాంకనం, గుణాత్మక మూల్యాంకనం మధ్య భేదాలు: ఒక వ్యక్తి లేదా విషయానికి సంబంధించి నిర్దిష్ట పరిమాణాన్ని సంఖ్యాత్మకంగా కొలుస్తుంది పరిమాణాత్మక మూల్యాంకనం. వ్యక్తి లేదా విషయానికి సంబంధించిన వివరణతో, వర్ణనతో ఉంటుంది గుణాత్మక మూల్యాంకనం. మాపనం చేసిన అంశాలు సంఖ్యాత్మకంగా పోల్చడానికి వీలుంటుంది పరిమాణాత్మక మూల్యాంకనంలో. ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలు, కారణాలు మొదలగు వాటిని మూల్యాంకనం చేస్తుంది గుణాత్మక మూల్యాంకనం. లిఖిత పరీక్షలు, ప్రశ్నావళులు మొదలైనవి సాధనాలుగా ఉంటాయి పరిమాణాత్మక మూల్యాంకనంలో. పరిశీలన, ఇంటర్వ్యూ, అంత పరీక్షణ, రోల్ ప్లే మొదలగు వాటిని సాధనాలుగా వాడతారు గుణాత్మక మూల్యాంకనంలో. వస్తునిష్టత అంటే ఆబ్జెక్టివ్స్ ఉంటుంది పరిమాణాత్మక మూల్యాంకనంలో. విషయ నిష్ఠత అంటే సబ్జెక్టివ్ ఉంటుంది గుణాత్మక మూల్యాంకనంలో. పరీక్షకుడు ఫలితాన్ని మార్చలేడు ఎందులో? పరిమాణాత్మక మూల్యాంకనంలో. పరీక్షకుని అభిప్రాయాన్ని బట్టి ఫలితం మారుతుంది ఎందులో? గుణాత్మక మూల్యాంకనంలో. ఈ పరీక్ష నిర్వహించడానికి నిపుణులు అవసరం లేదు. ఏ పరీక్షను? పరిమాణాత్మక మూల్యాంకన పరీక్షలను. ఈ పరీక్ష నిర్వహించడానికి సంబంధిత విషయాల నిపుణులు అవసరం. ఏ పరీక్షలు? గుణాత్మక మూల్యాంకన పరీక్షను. వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండదు ఎందులో? పరిమాణాత్మక మూల్యాంకనంలో. వ్యక్తుల మధ్య గల సంబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది ఎందులో? గుణాత్మక మూల్యాంకనంలో. రాత పరీక్షలో ఉండే 3 రకాల ప్రశ్నలు: 1 వ్యాస రూప ప్రశ్నలు, 2 లఘు సమాధాన రూప ప్రశ్నలు, 3 లక్ష్యాత్మక రూప ప్రశ్నలు. వర్ణనకు, వివరణకు, పోలికలకు, వైషమ్యాలకు, విశ్లేషణకు, వ్యాఖ్యానానికి, విమర్శకు సంబంధించిన ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. జనాభా పెరుగుదల
ఉపయోగమా నష్టమా? ఈ ప్రశ్న ఏ స్థాయి ఆలోచనను పరీక్షిస్తుంది? విశ్లేషణ. కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఈ ప్రశ్న ఏ స్థాయికి చెందుతుంది? మూల్యాంకనం. విద్యార్థి తన జ్ఞానాన్ని, సృజనాత్మకతను, భాషా నైపుణ్యాలను, విమర్శనాత్మక శక్తులను మేళవించి స్వేచ్ఛగా సమాధానాన్ని రాయగలగడానికి వీలు కలిగించే ప్రశ్నలు ఏవి? వ్యాసరూప ప్రశ్నలు. తక్కువ కాలంలో ఎక్కువ జ్ఞానాన్ని, అవగాహనను, లక్ష్యాలను మాపనం చేయడానికి నిర్దిష్ట సమాధానాల కోసం ఉపయోగించే ప్రశ్నలు ఏవి? లఘు సమాధాన ప్రశ్నలు. విద్యార్థులకు స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశం, నిర్దిష్ట సమాచారాన్ని మాపనం చేయడానికి వీలు కలిగించే ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వ్యాస రూప ప్రశ్నలను తగ్గించి లక్ష్యాత్మక ప్రశ్నలకు ప్రాముఖ్యతనివ్వాలని మొదటిసారిగా సూచించిన కమిషన్ ఏది? మొదలియార్ కమిషన్. ఆలోచన శక్తిని పెంపొందించడంలో, విషయ నిష్ఠతను తగ్గించడంలో ఉపయోగపడే ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలు రకాలు. బహుళైచ్ఛిక ప్రశ్నలు, పూరక ప్రశ్నలు, జతపరచడం, తప్పొప్పులు, సదృశ ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, ఒక్క మాట సమాధానాలు, ఖాళీలను పూరించడం మొదలైనవి. వ్యక్తి యొక్క సమగ్ర వికాసాన్ని, విమర్శనాత్మకతను, భావ వ్యక్తీకరణ మొదలగు సామర్థ్యాలను మూల్యాంకనం చేసేది గుణాత్మక మూల్యాంకనం. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడడం ద్వారా వారి అభిప్రాయాలను, భావాలను, వ్యక్తిత్వాన్ని అంచనా వేసే విధానం ఏది? పరిపృచ్ఛ ఇంటర్వ్యూ. పరిపృచ్ఛ ఇంటర్వ్యూ రెండు రకాలు. అవి: 1 నియత పరిపృచ్ఛ, 2 అనియత పరిపృచ్ఛ. పరీక్షకుడు ముందుగానే నిర్ధారించబడిన ప్రశ్నలను అడిగి విద్యార్థి నుంచి సమాధానాలను రాబట్టడం ఏ రకం పరిపృచ్ఛ? నియత పరిపృచ్ఛ. పరీక్షకుడు సందర్భానుసారంగా విద్యార్థులు ఇచ్చిన సమాధానాలకు కొనసాగింపుగా ప్రశ్నలను మార్చుకుంటూ అడిగేది ఏ రకం పరీక్ష? అనియత పరిపృచ్ఛ. పరిశీలనలు రెండు రకాలు. అవి: 1 సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన. మనం ఏ విద్యార్థులను అయితే పరిశీలిస్తున్నామో ఆ విద్యార్థులకు తెలియకుండా వారి ప్రవర్తనను పరిశీలించడం ఏ రకం పరిశీలన? సహజ పరిశీలన. పిల్లలు ఆట స్థలంలో ఆడుతున్నప్పుడు లేక తరగతి గదిలో వారు మాత్రమే ఉన్నప్పుడు బయట నుండి వారికి తెలియకుండా వారిని పరిశీలించడం ఏ రకం పరిశీలన? సహజ పరిశీలన. కల్పించిన పరిస్థితులలో వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడం ఏ రకం పరిశీలన? నియంత్రిత పరిశీలన. ఛాత్రోపాధ్యాయులు పాఠాన్ని బోధిస్తున్న పరిశీలకుడు వారిని పరిశీలించడం ఏ రకం పరిశీలన? నియంత్రిత పరిశీలన. విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారితో కలిసి ఉండి వారిని పరిశీలించడం ఏ రకం పరిశీలన? నియంత్రిత పరిశీలన. కొన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఏ ప్రమాణంలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగపడే సాధనాలు ఏవి? రేటింగ్ స్కేల్స్. నైపుణ్యాలు, సమస్య పరిష్కార శక్తులు, ఔదార్యం, నాయకత్వ లక్షణాలు మొదలగు గుణాలు ఎంతవరకు ఆ వ్యక్తిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడేవి రేటింగ్ స్కేల్స్. రేటింగ్ స్కేల్స్ రూపకల్పనలో ప్రయోగాలు చేసిన వారు ఎవరు? థర్స్టన్, లైకర్ట్, గట్మన్. క్యుములేటివ్ స్కేల్ ను అభివృద్ధి చేసిన వారు గట్మన్. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ను అభివృద్ధి చేసిన వారు థర్స్టన్, లూయిస్ ఎల్ థర్స్టన్. లైకర్ట్, మినిసోటా అభిప్రాయ సేకరణ మాపని అనేది ఒక రేటింగ్ స్కేల్. పాయింట్ల ఆధారంగా అంచనా మాపనలు 3 పాయింట్ స్కేల్, 5 పాయింట్ స్కేల్, 7 పాయింట్ స్కేల్. వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను మరొక వ్యక్తి పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే సాధనం ఏది? చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ ముఖ్య లక్షణం అవును, కాదు,
ఎస్ ఆర్ నో అనే వాటిలో ఏదో ఒక సమాధానాన్ని ఎంచుకోవడం. ఇది విద్యార్థికి సంబంధించిన గుణాత్మక అనియత సమాచారం. అంటే ఒంటరిగా, గుంపులో విద్యార్థి ప్రవర్తన, దూకుడుతనం, మొండితనం, ఉద్రేక ప్రవర్తన వంటి జీవిత కాలంలో పరిశీలించబడిన యథార్థ సంఘటనల సాధనం, జీవిత సంఘటనల రికార్డు. దీనిని ఎనెక్డోటల్ రికార్డ్ అని అంటారు. పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనేక నికషలు, శోధికలు, ప్రశ్నావళులు, సాధన పరీక్షల ద్వారా సేకరించి శాశ్వతంగా నమోదు చేసే సాధనాలు క్రమాభివృద్ధి రికార్డులు, అంటే క్యుములేటివ్ రికార్డ్స్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రతిపాదించినది కొఠారి కమిషన్. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని కొనసాగించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పినది జాతీయ విద్యా విధానం 1986. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చట్టబద్ధం చేసినది విద్యా హక్కు చట్టం 2009. పాఠశాల విద్యకు విద్యార్థుల అవసరాలు, ఆసక్తులకు సంబంధం లేదని అభిప్రాయపడినది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. విద్యార్థులలో సమగ్ర వికాసాన్ని, అంటే శారీరక, మానసిక, నైతిక, భావోద్వేగ వికాసం జరగాలని, వారి అభిరుచులను, వైఖరులను, విలువలను వికసింపచేయాలని భావించినది విద్యా హక్కు చట్టం 2009. సమగ్ర మూల్యాంకనం అంటే విద్యార్థులను జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలన్నింటినీ మూల్యాంకనం చేయడం. అభ్యసనం, మూల్యాంకనాల మధ్య గల సంబంధాన్ని వివరించే క్రమంలో ఉపయోగించే మదింపు అంచనాల భావనలు. 1. మదింపు లేదా అంచనాగా అభ్యసనం, అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. 2. అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. 3. అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. పిల్లలు తాము ఎంతవరకు నేర్చుకోగలిగామో, ఇంకా ఏమి నేర్చుకోవాలో అనేది తమ సొంత ఆలోచనల ద్వారా, తమ మిత్రుల ద్వారా అంచనా వేసుకునే ప్రక్రియ ఏది? మదింపు లేదా అంచనాగా అభ్యసనం, అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఇది ఒక విధంగా స్వీయ అభ్యసనం వైపు పయనించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు సహాయకుడుగా ఉంటాడు. మదింపు లేదా అంచనాగా అభ్యసనం, అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఒక విద్యార్థి భారతదేశ పటంలో రాష్ట్ర రాజధానులను గుర్తించిన తర్వాత అట్లాస్లోనో భారతదేశ పటంతోనో సరిచూసుకొని తాను ఎన్ని సరిగా గుర్తించాడో, ఎన్ని తప్పులు దొర్లాయో తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రక్రియ ఏది? మదింపు లేదా అంచనాగా అభ్యసనం, అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అభ్యసనం జరిగే క్రమంలోనే అంచనా జరిగే ప్రక్రియ ఏది? అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఈ మదింపును నిర్మాణాత్మక అభ్యసనంగా భావించవచ్చు. అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. మార్కులు, గ్రేడుల కంటే విద్యార్థి పాఠ్యాంశంలో ఏ భాగంలో వెనుకబడి ఉన్నాడు, ఎలా మెరుగుపరుచుకోవాలో ఉపాధ్యాయుడు తెలుసుకునే ప్రక్రియ ఏది? అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఉపాధ్యాయుడు తాను బోధించిన పాఠ్యాంశంపై లఘు పరీక్ష నిర్వహించి ఏ విద్యార్థి ఏ ప్రశ్నను సరిగా రాయలేకపోయాడో తెలుసుకొని ఆ లోటును పూరించడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించే మదింపు ఏది? అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఒక టర్మ్ చివరిలోనో సంవత్సరం చివరిలోనో జరిగే మదింపు అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. విద్యార్థికి ఎందుకు ఎక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చాయో స్పష్టంగా తెలియజేసే మదింపు అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు, అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్.
మనం నిర్వహించే సమ్మేటివ్ 1, 2, 3 పరీక్షలు దీనికి ఉదాహరణలు. అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ మదింపును సంగ్రహణాత్మక అభ్యసనంగా భావించవచ్చు. అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఏ చట్టంను అనుసరించి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. విద్యా హక్కు చట్టం 2009 నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంగ్రహణాత్మక అంటే సంవత్సరాంత పరీక్షకు ఇవ్వబడుతున్న భారత్వం 20%, 80%. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ప్రాథమిక స్థాయిలో బోధించాల్సిన అంశాలు ఎన్ని? అవి ఏవి? 8 అంశాలు. అవి 1 ప్రథమ భాష, 2 గణితం, 3 విజ్ఞాన శాస్త్రం, 4 సాంఘిక శాస్త్రం, 5 కళా సాంస్కృతిక విద్య, 6 ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగా, ధ్యానం, 7 పని లేదా కంప్యూటర్ విద్య, 8 విలువల విద్య అండ్ జీవన నైపుణ్యాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ఉన్నత పాఠశాలలో బోధించాల్సిన విషయాలు ఎన్ని? అవి ఏవి? 10 విషయాలు. అవి 1 ప్రథమ భాష, 2 ద్వితీయ భాష, 3 తృతీయ భాష, 4 గణితం, 5 విజ్ఞాన శాస్త్రం, 6 సాంఘిక శాస్త్రం, 7 కళా సాంస్కృతిక విద్య, 8 ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగా, ధ్యానం, 9 పని లేదా కంప్యూటర్ విద్య, 10 విలువల విద్య మరియు జీవన నైపుణ్యాలు. సాంఘిక శాస్త్రానికి నిర్దేశించబడిన విద్యా ప్రమాణాలు ఏవి? 1 భావనల అవగాహన, 2 చదవడం వివరించడం, 3 సమాచార సేకరణ నైపుణ్యాలు లేదా ప్రాజెక్టు పని, 4 సాంఘిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, 5 పట నైపుణ్యాలు, 6 ప్రశంసా సున్నితత్వం. ఆయా తరగతులలోని పాఠ్యాంశాలను వివరించడం, పోల్చడం, వర్గీకరించడం, కారణాలు చెప్పడం, విశ్లేషణ, సంశ్లేషణ, అవగాహన, పరిణామం, బొమ్మల ద్వారా, గ్రాఫ్ల ద్వారా వివరణ ఉండే విద్యా ప్రమాణం ఏది? భావనల అవగాహన. పాఠ్య పుస్తకంలోని సామాజిక సంబంధమైన అంశాలను చదవడం, అవగాహన చేసుకోవడం, విశ్లేషణ చేయడం, నిర్ణయాలకు రావడం, వ్యాసాలు రాయడం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం ఏ విద్యా ప్రమాణాలు? పఠన అవగాహన, వివరణ. సమాచార సేకరణ, సేకరించిన సమాచారాన్ని పట్టికలలో నింపుట, పట్టికలను విశ్లేషణ చేయడం, విశ్లేషణ ద్వారా కొన్ని నిర్ణయాలకు రావడం, సంపాదకీయాలను, వార్తలను, పుస్తకాలను సమీక్షించడం, సమాచారాన్ని గ్రాఫ్లలో ప్రదర్శించడం ఏ విద్యా ప్రమాణాలు? భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. ప్రస్తుత సమాజంలోని సమస్యలపై వార్తాపత్రికలలో, మీడియాలోను చర్చించటం, సమస్యల విశ్లేషణ, కారణాలు తెలుసుకునుట, పరిష్కారం సూచించుట, సమస్యలకు గల విభిన్న కారణాలను ఆలోచించుట, విభిన్న కోణాలలో సమస్యలను చర్చించుట, వివిధ సంస్థల పనితీరును చర్చించుట ఏ విద్యా ప్రమాణం? సమకాలీన సాంఘిక సమస్యలపై స్పందించటం. గ్రామ, మండల, రాష్ట్ర, భారతదేశ పటాలను గీయగలగడం, పటాలను అధ్యయనం చేయడం, వివరించడం, స్థలాలను పటంలో గుర్తించడం, పటంలో ఇవ్వబడిన బిందువులను గుర్తించడం, పటం ఆధారంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం, పటం గురించి మాట్లాడటం, రాయటం, సలహాలను, సంకేతాలను అర్థం చేసుకోవడం ఏ విద్యా ప్రమాణం? పట నైపుణ్యాలు. సహజ వనరులను కాపాడాలనే చైతన్యం, అడవుల సంరక్షణ, స్త్రీలను, పెద్దలను గౌరవించడం, దేశభక్తి, సమాజ సేవ, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం,
ఆచరించడం, ఇతరులలోని మంచిని అభినందించటం, కలిసి పనిచేయడం మొదలైనవి అభినందన విలువలు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయుడు సాధనాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి 1 పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, ఇవి 10 మార్కులు. 2 పిల్లలు రాసిన అంశాలు, వీటి మీద 10 మార్కులు. 3 ప్రాజెక్టు పనులకు 10 మార్కులు. 4 లఘు పరీక్షలకు 20 మార్కులు. విద్యార్థులు చేసిన కృత్యాలు, ప్రదర్శనలు, ప్రగతి మొదలగు వాటన్నింటి రికార్డు ఏది? పోర్ట్ఫోలియో అనేది. ఒక నిర్ణీత కాల వ్యవధి తర్వాత లేక కొన్ని పాఠ్యాంశాల బోధన తర్వాత విద్యార్థుల ప్రగతిని, సాధనను అంచనా వేసే పరీక్ష సంగ్రహణ మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం 1-2 తరగతులకు మౌఖికంగా ఉంటుంది. దీనిలో వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఒక విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనము ఎన్ని ఉంటాయి? 4. అవి నిర్మాణాత్మక మూల్యాంకనం 1 జూలైలో నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం 2 ఆగస్టులో నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం 3 నవంబర్లో నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం 4 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఒక విద్యా సంవత్సరంలో సంగ్రహణాత్మక మూల్యాంకనాలు ఎన్ని? అవి ఏవి? 3. అవి సంగ్రహణాత్మక మూల్యాంకనం 1 సెప్టెంబర్లో నిర్వహిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనం 3 మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహిస్తారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి అమలు చేస్తున్న విధానం గ్రేడింగ్ విధానం. అంటే 5 బిందువుల స్కేలు. A+A, B+B, శ్రీ గ్రేడులు. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాల ఆధారంగా విద్యార్థులు సాధించిన మార్కులకు గ్రేడులు ఈ విధంగా ఉన్నాయి. 91 నుండి 100 మార్కుల శాతం ఉంటే A+ గ్రేడ్. 71 నుండి 90 మార్కుల శాతం ఉంటే A గ్రేడ్. 51 నుండి 70 మార్కుల శాతం ఉంటే B+ గ్రేడ్. 41 నుండి 50 మార్కుల శాతం ఉంటే B గ్రేడ్. 0 నుండి 40 మార్కుల శాతం ఉంటే C గ్రేడ్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా వివిధ భావనలకు ఇవ్వబడిన మార్కులు. ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందన, వ్రాత పని, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష మొత్తం. భారత్వానికి ఇక్కడ విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనకు 20%, వ్రాత పనికి 20%, ప్రాజెక్టు పనికి 20%, లఘు పరీక్షకు 40%, మొత్తం 100%. మార్కులు విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనకు 10 మార్కులు, వ్రాత పనికి 10 మార్కులు, ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు, లఘు పరీక్షకు 20 మార్కులు, మొత్తం 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనకు ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 20% అంటే 10 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో వ్రాత పనికి ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 20%, మార్కులు 10. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనికి ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 20%, మార్కులు 10. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 40%, మార్కులు 20. అకాడమిక్ ప్రమాణాలలో భాగంగా వివిధ సామర్థ్యాలకు ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. ఇక్కడ టేబుల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ వివరాలు, అలాగే అకాడమిక్ ప్రమాణాలు, సామర్థ్యాలు, భావనల అవగాహన, చదవడం, వివరించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠ నైపుణ్యం, అభినందన మొత్తం. ఇందులో ఇక్కడ భారత్వం 40% అంటే భావనల అవగాహనకు,
చదవడం వివరించడానికి 10%, సమాచార నైపుణ్యాలు 20%, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన 10%, పఠన నైపుణ్యం 15%, అభినందన 10%, మొత్తం 100% భారతంకి ఇవ్వడం జరుగుతుంది. మార్కులు 40%, అంటే భావనల అవగాహనకు 40%, చదవడం వివరించడానికి 10 మార్కులు, అంటే భావనల అవగాహనకు 40 మార్కులు, చదవడం వివరించడానికి 10 మార్కులు, సమాచార నైపుణ్యాలకు 15 మార్కులు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన 10 మార్కులు, పఠన నైపుణ్యానికి 15 మార్కులు, అభినందన 10 మార్కులు, మొత్తం 100 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నల భారత్వం, సామర్థ్యాలు, వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, మార్కులు శాతం. ఇది మీరు టెక్స్ట్ బుక్ లో చూసి నేర్చుకోవడం చాలా అవసరం. విషయ అవగాహన ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, 8 మార్కుల ప్రశ్న. అలాగే విషయ అవగాహనకు ఇక్కడ 4 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది, 2 మార్కుల ప్రశ్న 2 ఉంటాయి. 4 మార్కులకి ఇక్కడ 16 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విషయ అవగాహనలో లక్ష్యాత్మక ప్రశ్నల్లో 16 మార్కులకి, అలాగే మొత్తం 32 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది విషయ అవగాహన మీద. అలాగే భారతం అంటే శాతం 40% ఉండడం జరుగుతుంది. చదివి వ్యాఖ్యానించడానికి సంబంధించి వ్యాసరూప ప్రశ్న ఒకటి 8 మార్కులకు ఉంటుంది. అలాగే లఘు సమాధాన ప్రశ్నలు ఇవ్వడం జరగదు. అలాగే ఇక్కడ అతి లఘు సమాధాన ప్రశ్నలు ఉండవు, లక్ష్యాత్మక ప్రశ్నలు కూడా ఉండవు. మొత్తం చదివి వ్యాఖ్యానించడం మీద 8 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. 10% చదివి వ్యాఖ్యానించడం మీద భారతం ఉంటుంది. తర్వాత సమాచార నైపుణ్యాలు, ఒక ప్రశ్న 8 మార్కులకు ఉంటుంది. ఇక్కడ 4 మార్కులకి ఒక ప్రశ్న ఉంటుంది. ఇక్కడ అంటే మొత్తం 12 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. భారతం 15%. అలాగే ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ లో చూసి నేర్చుకోవడం మంచిది. సంగ్రహణాత్మక ప్రశ్నావళిలో విషయ అవగాహనకు బ్లూ ప్రింట్ లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 40%, అంటే 38 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. వ్యాసరూప ప్రశ్న ఒకటి 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. లఘు సమాధాన ప్రశ్నలు ఒకటి 4 మార్కులకు, అతి లఘు సమాధాన ప్రశ్నలు 2 ఉంటాయి 4 మార్కులకి, లక్ష్యాత్మక ప్రశ్నలు 16 ఉంటాయి 16 మార్కులకి. మొత్తం మార్కులు 8 + 4 + 4 + 16, మొత్తం 38 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ ప్రమాణాలలో పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడంకు బ్లూ ప్రింట్ లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 10%, మార్కులు 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఒకే ప్రశ్న వ్యాసరూప ప్రశ్న ఉంటుంది, 8 మార్కుల ప్రశ్న. అకాడమిక్ ప్రమాణాలలో సమాచార నైపుణ్యాలకు అంటే బ్లూ ప్రింట్ లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 15%, 12 మార్కులకి ఉంటుంది. అంటే వ్యాసరూప ప్రశ్న 1 మార్కులు 8, లఘు సమాధాన ప్రశ్న 1 మార్కులు 4, మొత్తం 12 మార్కులకి. అకాడమిక్ ప్రమాణాలలో సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు బ్లూ ప్రింట్ లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 10%, అంటే 8 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. లఘు సమాధాన ప్రశ్నలు 2 ఉంటాయి, అంటే 4 మార్కులవి 2 ఉంటాయి, మొత్తం 8 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ ప్రమాణాలలో పఠన నైపుణ్యంకు బ్లూ ప్రింట్ లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 15%, 12 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యాసరూప ప్రశ్న 1 8 మార్కులకి, అతి లఘు సమాధాన ప్రశ్నలు 1 2 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలు 2, అంటే 2 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది.
మొత్తం మార్కులు 8 + 2 + 2 12 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ ప్రమాణాలను ప్రశంస, సున్నితత్వంకు బ్లూ ప్రింట్లో ఇవ్వబడిన భారత్వం మరియు మార్కులు. భారత్వం 10%, 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యాసరూప ప్రశ్న 1 8 మార్కుల ప్రశ్న ఉంటుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఎన్ని సామర్థ్యాలను వ్రాత పరీక్ష ద్వారా తెలుసుకోవాలి? 6 సామర్థ్యాలు. లఘు పరీక్షలు ఎన్ని మార్కులకి నిర్వహించాలి? 20 మార్కులకు. సంగ్రహణాత్మక ప్రశ్నావళిలో ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి? అవి ఏవి? 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. 1 వ్యాసరూప ప్రశ్నలు 8 మార్కులవి, 2 లఘు సమాధాన ప్రశ్నలు 4 మార్కులవి, 3 అతి లఘు సమాధాన ప్రశ్నలు 2 మార్కులవి, 4 లక్ష్యాత్మక ప్రశ్నలు 1 మార్కువి. నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యార్థులు సాధించిన మార్కులను నమోదు చేసే రిజిస్టర్ సిసిఈ రిజిస్టర్. క్యుమ్యులేటివ్ రిజిస్టర్ నిర్వహణలో సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఏ ఉపాధ్యాయునికి సహకరించాలి? తరగతి ఉపాధ్యాయునికి. విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, నైతిక వికాసాలను ఏ రికార్డులో నమోదు చేయాలి? క్యుమ్యులేటివ్ రికార్డ్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రంతో పాటు కళలు, సంస్కృతి, వ్యాయామ, ఆరోగ్య విద్య, పని అనుభవం, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలలో విద్యార్థి ప్రగతిని నమోదు చేసే రికార్డ్ క్యుమ్యులేటివ్ రికార్డ్. క్యుమ్యులేటివ్ రికార్డ్ 2 రకాలు. అవి 1 1వ తరగతి నుండి 5వ తరగతుల వరకు ఒక బుక్లెట్, 2 6వ తరగతి నుండి 10వ తరగతుల వరకు ఒక బుక్లెట్. మూల్యాంకనం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భాగం. విద్యార్థుల అభివృద్ధికి లక్ష్యాలను చూపించే సాధనం అని నిర్వచించినది ఎవరు? జవాబు సి కొఠారి కమిషన్. లక్ష్యం ఏ మేరకు సాధించబడిందో, తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించామో తెలియజేసేది మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? జవాబు డి ఎన్సిఈఆర్టి. తరగతి గది బోధన అభ్యసనకు ప్రత్యక్షంగా దోహదపడేది. పాఠశాల పరిపాలన, పరిశోధనలో తోడ్పడే ప్రక్రియే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? జవాబు సి గ్రోన్లండ్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు? జవాబు డి రాల్ఫ్ టైలర్. మూల్యాంకనాన్ని నిరంతర సమగ్ర అభ్యసన బోధనకు మార్గదర్శకమైన ప్రక్రియగా భావించిన కమిషన్ ఏది? జవాబు సి కొఠారి కమిషన్. విద్యా ప్రణాళిక, మార్గదర్శకం, జవాబుదారీతనానికి ఆధారమయ్యేది మూల్యాంకనం. ఈ భావన ఎవరిది? జవాబు సి గ్రోన్లండ్. మూల్యాంకనాన్ని విద్యా సాధన అభివృద్ధికి ఉపయోగించే సాధనంగా భావించిన వారు? జవాబు డి కొఠారి కమిషన్. తరగతిలో అభ్యసన అనుభవాల నాణ్యతను అంచనా వేయడమే మూల్యాంకనం అన్న నిర్వచనం ఎవరిది? జవాబు బి ఎన్సిఈఆర్టి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మూల్యాంకనం బోధనకు ప్రత్యక్షంగా సహాయపడుతుందని స్పష్టంగా చెప్పిన విద్యావేత్త? జవాబు సి గ్రోన్లండ్.
విద్యా లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం అవలంబించే మజిలీలు ఏవి? జవాబు డి పైవన్నీ. జాతీయ విద్యా విధానం 2020లో మూల్యాంకన ప్రక్రియ అంతటికీ విస్తృతంగా ఉపయోగించిన పదం ఏది? జవాబు డి అంచనా, అసెస్మెంట్. యూనిట్ టెస్ట్ల నిర్వహణ, క్యుమ్యులేటివ్ రికార్డు నిర్వహణ అమలులోకి రావడం ఏ విధానానికి చెందుతుంది? జవాబు సి నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఈ. పిల్లల సమగ్ర వికాసం, హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి విస్తృతంగా చర్చించి పాఠ్య రూపకల్పనలో ప్రాముఖ్యతనిచ్చినది ఏది? జవాబు బి జాతీయ పాఠ్య ప్రణాళిక 2005, ఎన్సిఎఫ్ 2005. పిల్లల శారీరక, మానసిక, నైతిక వికాసాన్ని మరియు రాజ్యాంగ విలువలను మూల్యాంకనం చేయాలని నిర్దేశించిన చట్టం ఏది? జవాబు సి విద్యా హక్కు చట్టం 2009. కొఠారి కమిషన్ సూచించిన నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సిసిఈ కొనసాగించాలని సూచించినది ఏది? జవాబు బి జాతీయ విద్యా విధానం 1986. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అంటే సిసిఈ అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించి చట్టబద్ధం చేసిన చట్టం ఏది? జవాబు సి విద్యా హక్కు చట్టం 2009. నికష టెస్ట్ అనేది ఏమిటి? జవాబు బి ఒక వ్యక్తి జ్ఞానం, సామర్థ్యాన్ని నిర్ధారించేది. ర్యాంకులు, గ్రేడులు ఇవ్వడానికి ఉద్దేశించినది ఏది? జవాబు బి నికష. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం ఏది? జవాబు బి పరీక్ష. విద్యార్థి నిష్పాదనను సంఖ్యల రూపంలో నిర్ధారించేది ఏది? జవాబు బి మాపనం. మాపనం తర్వాత వచ్చిన ఫలితాలకు విలువ కట్టేది ఏది? జవాబు సి మూల్యాంకనం. 70 మార్కులు రావడం అనేది ఏది? జవాబు సి మాపనం. ప్రథమ శ్రేణి సాధించాడు అని నిర్ణయించేది ఏది? జవాబు బి మూల్యాంకనం. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ సూచించిన కమిషన్ ఏది? జవాబు బి మాధ్యమిక విద్యా కమిషన్. నాన్ డిటెన్షన్ విధానాన్ని సూచించిన కమిషన్ ఏది? జవాబు ఏ కొఠారి కమిషన్. బోధనాభ్యసన ప్రక్రియలో మధ్యంతరంగా నిర్వహించే మదింపు ఏది? జవాబు సి అంచనా పరీక్ష.
మూల్యాంకనాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం మూల్యాంకనంలో పరివర్తనగా పేర్కొన్నది ఏది? జవాబు సి. జాతీయ విద్యా విధానం 2020. జాతీయ మదింపు కేంద్రం పరాక్ను స్థాపించడానికి సూచననిచ్చిన విధానం ఏది? జవాబు సి. జాతీయ విద్యా విధానం 2020. ప్రగతి పత్రం సమగ్రమైనదిగా 360 డిగ్రీలదిగా బహుముఖీయమైనదిగా ఉండాలని పేర్కొన్న విధానం ఏది? జవాబు సి. జాతీయ విద్యా విధానం 2020. క్విజ్లు, రోల్ ప్లేలు, జట్టు పని, పోర్ట్ఫోలియోలు ద్వారా స్వీయ తోటి ఉపాధ్యాయ అంచనాలతో కూడిన ప్రగతి పత్రం ఉండాలని సూచించిన విధానం ఏది? జవాబు సి. జాతీయ విద్యా విధానం 2020. విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఒకే సంవత్సరంలో బోర్డు పరీక్షను 2 సార్లు రాయడానికి అవకాశం ఇవ్వాలని సూచించిన విద్యా విధానం ఏది? జవాబు సి. జాతీయ విద్యా విధానం 2020. 3, 5, 8 తరగతులలో అంచనాలు నిర్వహించి ముఖ్యంగా 3వ తరగతిలో మౌలిక అక్షరాస్యత, సంఖ్యాత్మకతను పరీక్షించాలని సూచించిన విధానం ఏది? జవాబు సి. జాతీయ విద్యావిధానం 2020. దేశంలోని గుర్తింపు పొందిన అన్ని పాఠశాల బోర్డుల విద్యార్థుల మూల్యాంకనానికి సంబంధించిన నియమాలు, ప్రమాణాలు, మార్గదర్శకాలను నిర్దేశించేది ఏది? జవాబు సి. పరాక్. ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం జాతీయ పరీక్ష సంస్థ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఏర్పాటు చేసినది ఏది? జవాబు బి. జాతీయ విద్యా విధానం 2020. స్థానీకరణ మూల్యాంకనం సాధారణంగా ఎప్పుడు నిర్వహించబడుతుంది? జవాబు డి. బోధన ప్రారంభానికి ముందు. ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అని కూడా పిలువబడే మూల్యాంకనం ఏది? జవాబు సి. స్థానీకరణ మూల్యాంకనం. విద్యార్థుల అవసరాలు, అభిరుచులు, శక్తి సామర్థ్యాలను గుర్తించి బోధన ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగించే మూల్యాంకనం ఏది? జవాబు బి. స్థానీకరణ మూల్యాంకనం. బోధనకు ముందే విద్యార్థుల జ్ఞాన స్థాయిని అంచనా వేసి సరైన తరగతి లేదా స్థానంలో ఉంచడానికి ఉపయోగించే మూల్యాంకనం ఏది? జవాబు సి. స్థానీకరణ మూల్యాంకనం. ఒక పాఠం బోధించిన తర్వాత విద్యార్థులు ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? జవాబు బి. లోప నిర్ధారణ మూల్యాంకనం. అధీకృత అభ్యసనం సాధ్యమయ్యే మూల్యాంకనం ఏది? జవాబు సి. నిర్మాణాత్మక మూల్యాంకనం. స్వీయ మూల్యాంకనంలో ముఖ్యమైన సాధనం ఏది?
జవాబు బి చెక్ లిస్ట్. క్రింది వాటిలో గుణాత్మక మూల్యాంకన లక్షణం కానిది ఏది? జవాబు బి సంఖ్యాత్మక పోలిక. ఒక మూల్యాంకనంలో పరీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అదే మూల్యాంకనం లోతైన వ్యక్తిత్వ విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇది ఏ విధానం? జవాబు బి గుణాత్మక. లిఖిత పరీక్షలు, ప్రశ్నావళులు వంటి సాధనాలు ఎక్కువగా ఉపయోగించేది ఏ మూల్యాంకనం? జవాబు బి పరిమాణాత్మక. పరిశీలన, ఇంటర్వ్యూ, రోల్ ప్లే వంటి సాధనాలు ఉపయోగించేది ఏది? జవాబు సి గుణాత్మక మూల్యాంకనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫలితాలు వస్తునిష్టంగా అంటే ఆబ్జెక్టివ్ ఉండి పరీక్షకుడు మార్చలేని విధంగా ఉండేది ఏది? జవాబు బి పరిమాణాత్మక మూల్యాంకనం. పరీక్షకుని అభిప్రాయాన్ని బట్టి ఫలితం మారే అవకాశం ఉన్నది ఏది? జవాబు బి గుణాత్మక మూల్యాంకనం. వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేది ఏ మూల్యాంకనం? జవాబు సి గుణాత్మక మూల్యాంకనం. క్రింది ప్రకటనలను పరిశీలించండి. పరిమాణాత్మక మూల్యాంకనంలో వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండదు. 2 గుణాత్మక మూల్యాంకనంలో నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. సరైనది ఏది? జవాబు సి 1 మరియు 2. క్రింది వాటిలో ఏది పరిమాణాత్మక మూల్యాంకన సాధనానికి సరిపోతుంది? జవాబు బి లిఖిత పరీక్ష, వస్తునిష్ట రూప ప్రశ్నలు. క్రింది వాటిలో ఏది గుణాత్మక మూల్యాంకన సాధనంగా ఉంటుంది? జవాబు సి ఇంటర్వ్యూ. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారం, నాయకత్వ లక్షణాలను చెక్ లిస్ట్ ద్వారా రికార్డు చేశాడు. ఇది ఏ మూల్యాంకన విధానానికి చెందుతుంది? జవాబు బి గుణాత్మక. క్రింది జంటల్లో సరైన జత ఏది? జవాబు బి ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష పరిమాణాత్మక. రేటింగ్ స్కేల్ లేదా రికార్డులు ఉపయోగించడం ఏ మూల్యాంకన లక్షణానికి చెందినది? జవాబు సి గుణాత్మక. క్రింది ప్రకటనలు పరిశీలించండి. 1 లిఖిత పరీక్ష, వ్యాసరూప ప్రశ్నలు మరియు లఘు సమాధాన ప్రశ్నలు గుణాత్మక మూల్యాంకన సాధనాలు. 2 మౌఖిక మరియు ప్రాక్టికల్ పరీక్షలు పరిమాణాత్మక మూల్యాంకన సాధనాలు. సరైనది ఏది? జవాబు బి 2 మాత్రమే. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల సృజనాత్మకతను మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను రేటింగ్ స్కేల్ ద్వారా మూల్యాంకనం చేశాడు. ఇది ప్రధానంగా ఏ విధానం? జవాబు బి గుణాత్మక. క్రింది వాటిలో లక్ష్యాత్మక అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్
ప్రధానంగా ఏ మూల్యాంకన సాధనానికి వర్తిస్తాయి? జవాబు బి పరిమాణాత్మక. జనాభా పెరుగుదల ఉపయోగమా నష్టమా అనే ప్రశ్న ప్రధానంగా ఏ స్థాయి ఆలోచనను పరీక్షిస్తుంది? జవాబు సి విశ్లేషణ అనాలిసిస్. కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే ప్రశ్న ఏ స్థాయికి చెందుతుంది? జవాబు సి మూల్యాంకనం. కింది ప్రకటనలను పరిశీలించండి. 1. వ్యాస రూప ప్రశ్నలు ఉన్నత స్థాయి ఆలోచనను పరీక్షిస్తాయి. 2. లక్ష్యాత్మక ప్రశ్నలు విమర్శనాత్మక ఆలోచనను విస్తృతంగా పరీక్షిస్తాయి. సరైనది ఏది? జవాబు ఏ ఒకటి మాత్రమే. క్యుమ్యులేటివ్ స్కేల్ ను అభివృద్ధి చేసిన వారు ఎవరు? జవాబు సి గట్న్. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ను అభివృద్ధి చేసిన వారు ఎవరు? జవాబు బి థర్స్టన్. లైకట్ మినిసోటా అభిప్రాయ సేకరణ మాపని అనేది ఒక. జవాబు బి రేటింగ్ స్కేలు. 3 పాయింట్, 5 పాయింట్, 7 పాయింట్ స్కేల్స్ ఏ మాపన పద్ధతికి చెందుతాయి? జవాబు బి రేటింగ్ స్కేల్. వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను పరిశీలించి నిర్ణయించడానికి ఉపయోగించే సాధనం ఏది? జవాబు బి చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ ముఖ్య లక్షణం ఏమిటి? జవాబు సి అవును లేదా కాదు ఎంపిక. విద్యార్థి ప్రవర్తనకు సంబంధించిన యథార్థ సంఘటనలను నమోదు చేసే సాధనం ఏది? జవాబు సి జీవితం సంఘటన రికార్డు. అనెక్డోటల్ రికార్డ్ ప్రధానంగా ఏ రకమైన సమాచారాన్ని ఇస్తుంది? జవాబు బి గుణాత్మక సమాచారం. విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని శాశ్వతంగా నమోదు చేసే సాధనం ఏది? జవాబు సి క్రమాభివృద్ధి రికార్డు. అనేక పరీక్షలు, నికషలు, ప్రశ్నావళుల ద్వారా సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా భద్రపరిచేది. జవాబు సి క్రమాభివృద్ధి రికార్డు. పిల్లలు తాము ఎంతవరకు నేర్చుకున్నారో స్వయంగా అంచనా వేసుకునే ప్రక్రియ ఏది? జవాబు బి అంచనాగా అభ్యసనం. స్వీయ అభ్యసనం వైపు పయనించే ప్రక్రియలో ఉపాధ్యాయుడు సహాయకుడిగా ఉండే మదింపు ఏది? జవాబు సి మదింపుగా అభ్యసనం. విద్యార్థి తన తప్పును తానే సరిచూసుకుని తెలుసుకునే ప్రక్రియ ఏది? జవాబు బి అంచనాగా అభ్యసనం. అభ్యసనం జరిగే క్రమంలోనే అంచనా జరిగే ప్రక్రియ ఏది? జవాబు సి అభ్యసనం కొరకు అంచనా. నిర్మాణాత్మక అభ్యసనంగా భావించబడే మదింపు ఏది? జవాబు ఏ అభ్యసనం కొరకు అంచనా. మార్కుల కంటే విద్యార్థి లోపాలను గుర్తించి మెరుగుపరిచే మదింపు ఏది?
జవాబు సి అభ్యసనం కొరకు అంచనా. లఘు పరీక్ష ద్వారా విద్యార్థుల లోటును గుర్తించి పూరించేందుకు చేసే మదింపు ఏది? జవాబు ఏ అభ్యసనం కొరకు అంచనా. టర్మ్ లేదా సంవత్సరం చివరలో జరిగే మదింపు ఏది? జవాబు బి అభ్యసనం యొక్క అంచనా. ఎక్కువ మార్కులు లేదా ర్యాంకుల ఆధారంగా ఫలితాన్ని తెలియజేసే మదింపు ఏది? జవాబు సి అభ్యసనం యొక్క అంచనా. సమ్మేటివ్ 1, 2, 3 పరీక్షలు ఏ మదింపుకు ఉదాహరణలు? జవాబు సి అభ్యసనం యొక్క అంచనా. సంగ్రహణాత్మక అభ్యసనంగా పిలువబడే మదింపు ఏది? జవాబు సి అభ్యసనం యొక్క అంచనా. నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంగ్రహణాత్మక అంటే సంవత్సరాంత పరీక్షకు ఇవ్వబడుతున్న భారతం ఎంత? జవాబు సి 20%, 80%. ఏ చట్టాన్ని అనుసరించి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది? జవాబు బి విద్యా హక్కు చట్టం 2009. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ప్రాథమిక స్థాయిలో బోధించాల్సిన అంశాలు ఎన్ని? జవాబు సి 8. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ఉన్నత పాఠశాలలో బోధించాల్సిన విషయాలు ఎన్ని? జవాబు సి 10. ఒక విద్యార్థి వాతావరణ మార్పు అంశాన్ని వివిధ దేశాల పరిస్థితులతో పోల్చి గ్రాఫ్ల సహాయంతో కారణ ఫలిత సంబంధాన్ని వివరించాడు. ఇది ఏ అభ్యాస ప్రమాణానికి ఉదాహరణ? జవాబు బి భావనల అవగాహన. సంఖ్యా వ్యవస్థ అంశాన్ని వర్గీకరించి వాటి మధ్య తేడాలను పట్టిక రూపంలో చూపించడం ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని సూచిస్తుంది? జవాబు బి భావనల అవగాహన. ఒక విషయం గురించి విశ్లేషించి కొత్త పరిస్థితిలో అన్వయించి తగిన నిర్ణయం తీసుకోవడం ఏ ప్రమాణానికి చెందుతుంది? జవాబు బి భావనల అవగాహన. ఒక సామాజిక సమస్యపై వ్యాసం రాయడానికి ముందు పాఠ్యాన్ని సమగ్రంగా చదివి తన అభిప్రాయాన్ని తార్కికంగా సమర్థించడం ఏ నైపుణ్యానికి ఉదాహరణ? జవాబు ఈ పఠన అవగాహన మరియు వ్యక్తీకరణ. చదివిన అంశంపై విశ్లేషణ చేసి వ్యాసం రాయడం ఏ అభ్యాస ప్రమాణానికి చెందుతుంది? జవాబు బి పఠన అవగాహన మరియు వివరణ. ఒక విద్యార్థి గ్రామంలోని జనాభా వివరణను సేకరించి పట్టికలో నమోదు చేసి గ్రాఫ్ రూపంలో చూపించి అభివృద్ధిపై నివేదిక తయారు చేస్తే అది ఏ నైపుణ్యాన్ని సూచిస్తుంది? జవాబు బి భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఒక విద్యార్థి పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని చదివి దానిలోని వాదనలను విశ్లేషించి తాను ఏకీభవిస్తున్న లేదా వ్యతిరేకిస్తున్న అంశాలను ఆధారాలతో వివరించాడు. ఈ సందర్భంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నైపుణ్యం ఏది?
జవాబు సి. భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఒక సామాజిక సమస్యకు గల కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ఈ నైపుణ్యాన్ని సూచిస్తుంది. జవాబు ఏ. సమస్యల నివారణ నైపుణ్యం. ఒక గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రమైంది. స్థానిక పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ సమస్యపై చర్చించాయి. విద్యార్థులు గ్రామ ప్రజలతో మాట్లాడి కారణాలు గుర్తించి గ్రామ పంచాయతీకి కొన్ని పరిష్కార సూచనలు అందించారు. పై సందర్భంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రధాన నైపుణ్యం ఏది? జవాబు డి. సమస్యల నివారణ నైపుణ్యం. జిల్లా పటంలో ముఖ్య పట్టణాలను గుర్తించడం ఏ విద్యా ప్రమాణానికి ఉదాహరణ? జవాబు బి. పట నైపుణ్యాలు. విద్యార్థులు చేసిన కృత్యాలు, ప్రదర్శనలు, ప్రగతి మొదలగు వాటన్నింటి రికార్డు ఏది? జవాబు డి. పోర్ట్ఫోలియో. సంగ్రహణాత్మక మూల్యాంకనం 1-2 తరగతులకు ఇలా నిర్వహిస్తారు. జవాబు ఏ. మౌఖికంగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.